మిత్రమా, చాణక్యుడు ఒక్క మాట చెప్పాడు. తన ఆయుధం బయటికి చూపించినవాడు యుద్ధం మొదలవ్వకముందే ఓడిపోతాడు. ఇప్పుడు నీ జీవితంలో కూడా అదే జరుగుతోంది. నీ దగ్గర ఉన్న ఆయుధాలు, బలాలు ఏమిటో నీకు తెలుసు. కానీ అందులో ఒక్క మాట బయటపడ్డా, నీ ఒక్క ప్లాన్ ఎవరికైనా తెలిసినా అది నీ సగం శక్తిని కోల్పోయేలా చేస్తుంది. ఈరోజు నేను నీకు చెప్పబోయేది అలాంటి 4 రహస్య ఆయుధాల గురించి. ఇవి ఎవరికీ చెప్పకుండా దాచుకుంటే నిన్ను ఎవ్వరూ తాకలేరు, అర్థం చేసుకోలేరు, ఓడించలేరు. కానీ ఒక్క మాట, ఒక్క చిన్న లీక్ అయినా గేమ్ ఓవర్. వీడియో చివరి వరకు స్కిప్ చేయకుండా చూడండి, అప్పుడే పూర్తిగా అర్థమవుతుంది. అలాగే వీడియోకి లైక్ చేయండి, కుదిరితే హైప్ చేయండి. మిత్రమా, ఎప్పుడో ఒకసారి ప్రతి మనిషి జీవితంలో ఒక టైం వస్తుంది. అతని అతిపెద్ద బలం ఏదో అదే అతను దాచిపెట్టేదవుతుంది. ప్రజలు నీ ముఖం చూస్తారు, నీ గొంతు వింటారు, నీ చిరునవ్వు చూస్తారు. కానీ నీ నిజమైన ఆలోచనలు, నీ నిజమైన చర్యలు, నీ నిజమైన సన్నాహాలు బయటపడితే అర్థం చేసుకో, నీ సగం బలం నీకు పోయినట్టే. చాణక్యుడంటాడు, తన ఆయుధాన్ని ప్రదర్శన చేసేవాడు యుద్ధం మొదలవ్వకముందే ఓడిపోతాడు. ఈ విషయాలు చాలా సింపుల్గా కనిపిస్తాయి, కానీ వాటి శక్తి అద్భుతం. వీటిని నీ లోపలే దాచుకుంటే ప్రపంచం నిన్ను బలహీనుడిగా కాకుండా ప్రమాదకరుడిగా చూస్తుంది. ఈ రోజుల్లో పెద్ద తప్పేంటంటే సత్యం చెప్పడమే ఎప్పుడూ బలమని అనుకోవడం కాదు. అందరికీ అన్ని సత్యాలు చెప్పడం మూర్ఖత్వం. చాణక్యుడి నీతి మనకు బోధిస్తుంది, జ్ఞానం సరైన సమయంలో, సరైన చోట, సరైన వ్యక్తికి మాత్రమే ఇవ్వాలని. అందరికీ అంతా చెప్పేసేవాడు క్రమంగా అందరికీ శత్రువవుతాడు. ప్రజలు నీ మాటలతో అతన్ని కొలుస్తారు, తూకం వేస్తారు. తరువాత ఆ సమాచారంతోనే అతన్ని బాధపడతారు. మొదటి విషయం, నీ బలహీనతలు ఎవ్వరికీ చెప్పకు. నీకు ఏది భయం, ఏది నొప్పి, లోపల ఏది నిన్ను బ్రేక్ చేస్తుందో ఎవరైనా తెలిస్తే రెండో ఆలోచన లేకుండా నిన్ను ఓడిస్తారు. ప్రజలు కత్తితో కాదు, నాలుకతో దెబ్బతీస్తారు. నీ బలహీనతను నాలుక పదును పెడుతుంది. నీవు గమనించి ఉంటావు, కొందరు చాలా సాధారణంగా కనిపిస్తారు, కానీ ఎవ్వరూ వాళ్ళని ఏమీ చేయలేరు. ఎందుకంటే వాళ్ళు బలవంతులు కాదు. వాళ్ళ నిజమైన బలహీనత ఎవ్వరికీ తెలియదు. వాళ్ళు నవ్వుతారు, మాట్లాడుతారు, కానీ తమ నొప్పి, భయం, గాయాలు తమలోనే దాచుకుంటారు. ఇదే చాణక్యుడి మొదటి రహస్యం. నీ దుఃఖాన్ని అందరికీ చూపించకు. అందరూ సానుభూతి చూపేవాళ్లు నీ మంచివాళ్లు కాదు. చాలామంది నీ కథ వినడం కేవలం తరువాత అదే కథతో నిన్ను మూసేయడానికి మాత్రమే. రెండో విషయం, నీ భవిష్యత్ ప్లాన్స్ ఎవరికీ చెప్పకు. ఈ రోజుల్లో చాలామంది గర్వంగా చెప్తారు, నేనిలా ప్లాన్ చేశాను, ఇలా చేస్తాను, అక్కడికి వెళ్తాను అని. అది బాగుంది, కానీ చాణక్యుడంటాడు, ప్లాన్ అనేది రహస్యంగా ఉంటేనే ప్లాన్. ఒకసారి బయట చెప్పగానే అది బలహీనమవుతుంది. ప్రజలు నిన్ను చూసి నవ్వేస్తారు, లేదా నీ దారిలో అడ్డంకులు పెడతారు. కొందరు తప్పు సలహాలిచ్చి నిన్ను దారి తప్పిస్తారు. కొందరు భయపడతారు, కొందరు నీ ఐడియాలను దొంగిలిస్తారు. అందుకే నీ పని నీవు నిశ్శబ్దంగా చెయ్యి. పని అయిపోయాక చెప్పు. పనికి ముందు శబ్దం కాదు, పని అయ్యాక శబ్దం బాగుంటుంది. గమనించావా? సింహం అడవిలో గర్జించదు, నిశ్శబ్దంగా కదులుతుంది. దాని నిశ్శబ్దమే దాని గుర్తింపు. అలాగే తన ప్రతి అడుగు ముందే చెప్పేసేవాడు తనని తాను బలహీనుణ్ణి చేసుకుంటాడు. చాణక్యుడి సూక్తి స్పష్టంగా చెప్పింది, తెలివైనవాడు తన లక్ష్యాన్ని మనసులో పెట్టుకుంటాడు, నోటిపై కాదు. ఎందుకంటే మాట చెప్పేసిన తరువాత తిరిగి తీసుకోలేం, కానీ చెవికి వినిపించిన మాట 100 నోళ్లలో ప్రతిధ్వనిస్తుంది. మూడో విషయం, నీ ఆదాయం గురించి, నీ ఆర్థిక పరిస్థితి గురించి నిజం ఎవ్వరికీ చెప్పకు. ప్రజలంటారు, డబ్బు గురించి ఎందుకు దాచాలి? కానీ ఇదే అతిపెద్ద తప్పు. నీ దగ్గర ఎంత ఉందో తెలిసిన వెంటనే వాళ్ల దృక్పథం మారిపోతుంది. తక్కువ ఉన్నవాళ్లు నీ దగ్గర ఎక్కువ ఆశిస్తారు, ఎక్కువ ఉన్నవాళ్లు నిన్ను తక్కువ చేసి చూస్తారు. మోసగాళ్లు నీ డబ్బు లెక్కవేసి నీ మూవ్స్ అర్థం చేసుకుంటారు. చాణక్యుడంటాడు, ధనాన్ని ప్రదర్శన చేసేవాడు ధనం కంటే ముందే గౌరవాన్ని కోల్పోతాడు. డబ్బుకి శబ్దం కాదు, భద్రత కావాలి. నీవు గమనించి ఉంటావు, ఎప్పుడూ గందరగోళంలో ఉండేవాళ్ల ఆర్థిక పరిస్థితి అందరికీ తెలుసు. స్థిరంగా ఉండేవాళ్లు తమ ధనం గురించి నిశ్శబ్దంగా ఉంటారు. డబ్బు నీదై ఉండాలంటే నీ జేబులో ఉండాలి, నీ నోటిపై కాదు. బయట చెప్పగానే అది సమాజ సొస్సు అవుతుంది. సమాజం ఏమీ ఉచితంగా ఇవ్వదు. నాలుగో అతి ప్రమాదకరమైన విషయం, నీ నిజమైన బాధ ఎవరికీ చెప్పకు. ప్రపంచానికి నీవు ఎలా కనిపిస్తున్నావో అలాగే ఉండాల్సిన అవసరం లేదు. కానీ నీ మోసం, నీ వ్యూహం, నీ మనస్తత్వం అందరికీ తెలిస్తే ప్రజలు నిన్ను చదవడం మొదలుపెడతారు. చదివేసినవాడు సులభంగా ఓడిపోతాడు. చాణక్యుడంటాడు, మూర్ఖుడు తన హృదయాన్ని తెరుస్తాడు, తెలివైనవాడు ముఖంపై ముసుగు వేసుకుంటాడు. ఇది అబద్ధాలాడమని కాదు, అంటే అన్ని సత్యాలు అన్ని చోట్ల చెప్పాల్సిన అవసరం లేదు. కొన్ని విషయాలు నీకోసమే. నీ ఆలోచనలు ఎంత లోతుగా ఉంటాయో అంత తక్కువ మందికే చెప్పాలి.
ప్రపంచం నీ విజయాన్ని చూడాలి, నీ సన్నాహాలను కాదు. నీ గెలుపు కనిపించాలి, నీ టెక్నిక్ కాదు. ఈ రోజుల్లో ప్రజలు భావోద్వేగాన్ని నిజాయితీగా తప్పుగా అర్థం చేసుకుంటారు. అంతా బయట చెప్పడమే నిజాయితీ అని అనుకుంటారు. కానీ చాణక్య నీతి బోధిస్తుంది, తెలివి భావోద్వేగం కాదు. తెలివి ఎప్పుడు మాట్లాడాలో, ఎప్పుడు మౌనంగా ఉండాలో బోధిస్తుంది. మౌనం బలహీనత కాదు, చాలాసార్లు అదే అతిపెద్ద ఆయుధం. నీకు గౌరవం కావాలంటే నీ మాటలను చవక చెయ్యకు. అందరూ నీ జీవితంలో ఉండడానికి అర్హులు కాదు. అందరి చెవులు నీ మాటలు వినడానికి తగినది కాదు. అందరి నవ్వు నమ్మదగినది కాదు. చాణక్యుడంటాడు, అందరినీ తన వాళ్లుగా అనుకునేవాడు మొదట మోసపోతాడు. ఈ 4 విషయాలను నీలో దాచుకుంటే నీ వ్యూహాలు ఆటోమేటిక్గా బలపడతాయి. ప్రజలు నిన్ను అర్థం చేసుకోలేరు. అర్థం కానిదానికి భయపడతారు. భయం గౌరవాన్ని తెస్తుంది. గౌరవం నిశ్శబ్దంగా పనిచేసే శక్తి. గుర్తుంచుకో, ప్రపంచం గట్టిగా అరవేసేవాళ్లతో నిండి ఉంది. కానీ చరిత్ర గుర్తుంచుకునేది నిశ్శబ్దంగా ఆట మార్చేవాళ్లనే. చాణక్య నీతి మాయాజాలం కాదు, జీవితాన్ని చూసే విధానం. తక్కువ మాట్లాడు, లోతుగా ఆలోచించు. తక్కువ చూపించు, ఎక్కువ సాధించు. నీ బలాన్ని నీలోనే ఉంచుకో. ఎందుకంటే కోశంలో దాచిన ఖడ్గం బయటి ఖడ్గం కంటే ప్రమాదకరం. ఈ మాటలు నీ హృదయానికి తాకాయంటే నీవు ఇప్పటికంటే తెలివైన వాడివయ్యావు. ఇక ప్రశ్న, ప్రపంచం నీ గురించి ఏమిటి తెలుసుకుంది అని కాదు. నిజమైన ప్రశ్న, ప్రపంచం నీ గురించి ఎంత తక్కువ తెలుసుకుంది అని. ఎందుకంటే ప్రజలు నిన్ను తక్కువ అర్థం చేసుకుంటే నీ ఆటలో నీవు ఎంతో ముందుంటావు. ఇదే చాణక్యుడి నిజమైన నీతి. ఇదే అతని రహస్య జ్ఞానం. ఇదే శబ్దం లేకుండా విజయం ఖాయమయ్యే మార్గం. ఈ 4 విషయాలు దాచుకుంటే నీలో ఒక విశేషమైన ఆత్మవిశ్వాసం క్రమంగా పెరుగుతుంది. ఆ ఆత్మవిశ్వాసం బయట నుంచి కాదు, లోపలి నుంచొస్తుంది. నీవు గుండెలో ఒంటరిగా ఉన్నా ఒంటరిగా లేనట్టు, ఒంటరిగా ఉన్నా నిస్సహాయుడివి కావు. చాణక్యుడంటాడు, తన మనస్సుని అదుపులో పెట్టుకున్నవాడిని బయటి ఏ శక్తి అదుపులో పెట్టలేదు. కాని మనస్సుని అదుపులో పెట్టాలంటే మొదట నాలుకని అదుపులో పెట్టాలి. నాలుక హృదయంలో ఉన్నదాన్నే మాట్లాడుతుంది. హృదయంలో ఉన్నదంతా బయటికొచ్చేస్తే నీ కోట ద్వారాలు తెరిచినట్టే. ఈ రోజుల్లో అతిపెద్ద శత్రువు నీ ఎదురుగా నిలబడి ఉండడు. అతను నీ చుట్టూ కూర్చుని నవ్వుతూ, నీ సుఖం గురించి అడుగుతూ, నీ ప్రతి మాటని తన తూకంతో తూకం వేస్తూ ఉంటాడు. నీకు ఎవరిపై ఈర్ష్య, ఎవరికి భయపడతావు, ఎవరిని మెంచాలనుకుంటున్నావు, ఎవరి వెనక ఉన్నావు, ఇవన్నీ ఎవరికైనా తెలిసిపోతే వాళ్ళు నీ మనస్సు ఆటలన్నీ ముందే అర్థం చేసుకుంటారు. తర్వాత వాళ్ళు నీకు హాని చెయ్యాలనుకోకపోయినా అవసరమైతే నిన్ను కదిలించగలరు. అందుకే చాణక్య నీతి అంటుంది, నీ హృదయంలోని నిప్పుని చూపించకు, లేకపోతే అదే నిప్పుతో నిన్ను కాల్చేస్తారు. ప్రజలు తరచుగా అడుగుతారు, ఎవరిని నమ్మాలి? చాణక్యుడి జవాబు చాలా స్పష్టం. నమ్మకం కంటే ముందు సమయాన్ని మాట్లాడనివ్వు. ఒక వ్యక్తి నిజమైన ఉద్దేశం మాటల్లో కాదు, ప్రవర్తనలో తెలుస్తుంది. నీతో అంతా ఒప్పుకునేవాడు చాలాసార్లు నీవాడు కాదు. నీవు చెప్పిన ప్రతిదానికి వెంటనే అభిప్రాయం చెప్పేవాడు నిన్ను అర్థం చేసుకోవడం లేదు, నిన్ను చదువుతున్నాడు. అందుకే నీ జీవితంలో ముఖ్యమైన విషయాలు చాలా దగ్గరగా ఉన్నామని చెప్పుకునేవాళ్లకు కూడా చెప్పుకు. ఎందుకంటే పరిస్థితులు మారితే సంబంధాల ముఖాలు కూడా మారిపోతాయి. చాణక్యుడి బోధల్లో ఇంకో విషయం, అందరి నవ్వు స్నేహం కాదు. కొన్ని నవ్వులు కేవలం సమాచారం సేకరించడానికే. కొందరు నీవు ఎలా ఉన్నావని అడగరు, నీవు ఏం చేస్తున్నావని అడుగుతారు. నీ పరిస్థితి చెప్పగానే వాళ్ల ప్రవర్తన మారిపోతుంది. నీవు పైన ఉంటే నీకు అతుక్కుంటారు, కింద పడితే క్రమంగా దూరమవుతారు. అందుకే నీ పరిస్థితిని ఎప్పుడూ బ్యాలెన్స్గా చూపించు. ఎక్కువ సంతోషంగా కాదు, ఎక్కువ బాధగా కాదు. ఈ బ్యాలెన్స్ నిన్ను సేఫ్గా ఉంచుతుంది. చాణక్యుడంటాడు, తన సమస్యలను అందరికీ చెప్పేవాడు వాటిని పరిష్కరించడం లేదు, తన గౌరవాన్ని తగ్గిస్తాడు. ఎందుకంటే ప్రపంచం సహాయం చేయడం కంటే దాన్ని చూసి ఆనందించడానికి ఇష్టపడుతుంది. 10 మంది వింటారు, 2 సానుభూతి చూపిస్తారు, 8 మంది మనసులో ఆనందిస్తారు నీవు ఇబ్బందిలో ఉన్నందుకు. ఇది కఠిన సత్యం, కాని ఈ సత్యమే నిన్ను బలపరుస్తుంది. అందుకే నీ పోరాటాన్ని నీ బలంగా మార్చుకో, ఇతరులకు వినోదంగా కాకుండా. ఇక్కడ ఇంకో లోతైన విషయం అర్థం చేసుకో. మౌనంగా ఉండటం, భయంతో మౌనంగా ఉండటం మధ్య తేడా ఉంది. నేను చెప్పే మౌనం భయం నుంచి రాదు, అర్థం చేసుకోవడం నుంచి వస్తుంది. నీవు మాట్లాడలేనందుకు మౌనంగా ఉండటం కాదు, మాట్లాడాల్సిన అవసరం లేదని తెలిసి మౌనంగా ఉండటం. ఈ మౌనం నీ కళ్లల్లో బరువుని తెస్తుంది, నీ ఉనికిని ప్రభావవంతంగా చేస్తుంది. నీవు ఎప్పుడూ మాట్లాడనందుకే ప్రజలు నీ మాట వినాలని ఆసక్తి చూపిస్తారు. ఎప్పుడూ మాట్లాడేవాడు క్రమంగా అందరి దృష్టిని కోల్పోతాడు, కాని తక్కువ మాట్లాడేవాడి ప్రతి మాటని గుర్తుంచుకుంటారు. అందుకే చాణక్య నీతి మాట కంటే మౌనాన్ని ఎక్కువగా ప్రాధాన్యత ఇస్తుంది. మౌనం నీకు ఆలోచించే సమయమిస్తుంది, ఇంకొకరిని అర్థం చేసుకునే సమయమిస్తుంది.
పరిస్థితిని అంచనా వేసే అవకాశం ఇస్తుంది. మాట్లాడటం చాలాసార్లు రియాక్షన్ అవుతుంది. మౌనం స్ట్రాటజీ అవుతుంది. నిజమైన బలం ఉన్నవాళ్లు తమ బలాన్ని చూపించడానికి ఆత్రత చూపించరు. వాళ్లకు రుజువు చేయాల్సిన అవసరం ఉండదు. వాళ్ల ఆత్మవిశ్వాసం శబ్దం చేయదు. ఏమీ లేనివాళ్లే ఎక్కువ చూపిస్తారు. తమ ప్లాన్స్, కనెక్షన్స్, రీచ్, ఆలోచనలు అన్నీ. చాణక్యుడంటాడు, ఖాళీ గిన్నెలే ఎక్కువ శబ్దం చేస్తాయి. కాబట్టి నిజంగా ముందుకు వెళ్లాలంటే నీ జీవితాన్ని ఓపెన్ బుక్లా చెయ్యకు. బుక్కు విలువ ఉండాలంటే దాన్ని చదవడానికి ప్రజలు శ్రమపడాలి. ఉచితంగా ప్రతి పేజీ తెరిచేస్తే దాని విలువ పోతుంది. నీ జీవితం కూడా ఒక బుక్ లాంటిదే. కొన్ని పేజీలు నీకోసమే, కొన్ని సమయం కోసం, కొన్ని నీవు కోరుకున్నప్పుడు మాత్రమే ప్రపంచం చూడాలి. గుర్తుంచుకో, చాణక్య నీతి కఠినంగా అనిపించవచ్చు, కాని ఆ కఠినతే నిన్ను విరగకుండా కాపాడుతుంది. ఇది నిన్ను ఒంటరిని చెయ్యదు, స్వావలంబన చేస్తుంది. నీవు స్వయంగా నిలబడ్డాక ఇతరుల అవసరం నీకు బలవంతం కాదు, ఆప్షన్ అవుతుంది. ఆప్షన్స్ ఉన్నవాడు ఎప్పుడూ బలహీనుడు కాడు. ఇది కేవలం మౌనంగా ఉండటం కాదు, లోపలి శాంతి. లోపల శాంతి ఉంటే బయటి గందరగోళం నిన్ను కదిలించలేదు. ప్రజలు నిన్ను టీజ్ చేస్తారు, రెచ్చగొడతారు, అవమానించడానికి ప్రయత్నిస్తారు. కానీ నీవు లోపలి నుంచి స్థిరంగా ఉంటావు. ఈ స్థిరత్వం క్రమంగా నీ ముఖంలో, నడకలో, కళ్లల్లో కనిపిస్తుంది. అప్పుడు ప్రజలు నీ ముందు మాట్లాడేటప్పుడు జాగ్రత్తగా మాట్లాడతారు, తెలియకుండానే. చాణక్యనీతి అంటుంది, ఓపిక ఉన్నవాడికి అన్నీ ఉంటాయి. ఓపిక తప్పు అడుగులు వేయకుండా కాపాడుతుంది. ఓపిక నీ కార్డులను సమయానికి ముందు చూపించకుండా ఆపుతుంది. ఓపిక ఇతరుల తప్పులను చూసే అవకాశమిస్తుంది. ఇతరుల తప్పుల నుంచి నేర్చుకునేవాడు తాను తప్పు చేయాల్సిన అవసరం లేకుండా పోతుంది. ఇప్పుడు ఆలోచించు, నీవు అంతా చెప్పేస్తే, అన్ని భావోద్వేగాలు చూపిస్తే, అన్ని ప్లాన్స్ బయటపెడితే ప్రజలు నీ జీవితంలోకి సులభంగా రావడం మొదలుపెడతారు. ఈ దూరం నీకు భావోద్వేగ స్వేచ్ఛనిస్తుంది. చాణక్యుడంటాడు, దూరం అహంకారం కాదు, భద్రత. అందరినీ దగ్గరకు రానివ్వడమంటే తనని తాను తక్కువ చేసుకోవడం. కొందరు దగ్గరకు వచ్చేది నీ బలహీనతలు చూడడానికే, కొందరు నీ విజయం నుంచి లాభం పొందడానికి, కొందరు సరైన సమయంలో నిన్ను తోసేయడానికి. అందుకే నీ ప్రపంచ ద్వారాలను అందరికీ తెరవకు. ఇంకో ముఖ్యమైన విషయం, నీవు తక్కువ మాట్లాడితే ప్రజలు నీ గురించి అన్ని రకాల కామెంట్స్ చేస్తారు. కొందరు నిన్ను అహంకారిగా అంటారు, కొందరు రహస్యవంతుడివని, కొందరు భయపడేవాడివని. కానీ చాణక్యుడి సూక్తి ఇలా ఉంది, ప్రజల అభిప్రాయాల మీద నీ నిర్ణయాలు ఆధారపడకు. ప్రజలు తాము చూసిన దాని మాత్రమే చెప్తారు, నిజాన్ని కాదు. నిజం తెలిసిన వాడికి వివరించాల్సిన అవసరం లేదు, భయపడేవాళ్లే వివరిస్తారు. చాణక్యుడు ఒక లోతైన విషయం చెప్పాడు, వాడికి మాట్లాడే అవకాశం ఉన్నప్పుడు కూడా మౌనంగా ఉండటమే నిజమైన పరీక్ష. ఎందుకంటే మాట్లాడాల్సిన అవసరం ఉండటం, మాట్లాడే అవకాశం ఉండటం రెండూ వేరు. నీకు చాలా తెలిసి ఉండవచ్చు, కానీ అన్ని జ్ఞానాన్ని ఇతరులను ఆకర్షించడానికి వాడకు. కొంత జ్ఞానం నీకు దిశనిస్తుంది, ఇతరులను ఇంప్రెస్ చేయడానికి కాదు. ఇప్పుడు చుట్టూ చూడు, ఎప్పుడూ ఫిర్యాదు చేసేవాళ్లు, అన్నీ బాధలు చెప్పేవాళ్లు తమ పరిస్థితిని ఎప్పటికీ మార్చుకోలేరు. ఎందుకంటే వాళ్లు తమ బాధని తమ గుర్తింపుగా చేసుకుంటారు. ప్రజలు కూడా వాళ్లను అలాగే చూస్తారు. చాణక్యుడంటాడు, బలహీనంగా చూపించుకునేవాణ్ణి ప్రపంచం బలహీనంగానే ఉంచుతుంది. ఇది అంటే నొప్పి లేదని కాదు, అందరికీ నొప్పి ఉంటుంది. తేడా ఏంటంటే ఎవరు దాన్ని ప్లాట్ఫామ్ చేస్తారు, ఎవరు లాడర్ చేసుకుంటారు. నీ బాధని నిశ్శబ్దంగా భరిస్తే నీలో ఒక వింత బలం పుడుతుంది. ఇతరుల నుంచి ఏమీ ఆశించడం మానేస్తావు. ఆ రోజు నుంచి నీవు స్వేచ్ఛగా అవుతావు. ఆశలే అతిపెద్ద గొలుసులు. నీవు మాట్లాడటం ఎందుకంటే సపోర్ట్ కావాలి, సానుభూతి కావాలి. కానీ చాణక్యనీతి అంటుంది, నీవే నీకు సపోర్ట్ అవ్వు. ప్రపంచం ఎవ్వరినీ అవసరం లేనివాళ్లను గౌరవిస్తుంది. ఇప్పుడు ఒక మానసిక ట్రిక్ అర్థం చేసుకో. మౌనంగా ఉన్నవాడు బలహీనుడు కాదు, అతను ఎప్పుడు మాట్లాడాలో నిర్ణయించుకున్నాడు. అతను మాట్లాడినప్పుడు ఆ మాటలకు బరువు ఎక్కువ ఉంటుంది. ఎందుకంటే ప్రజలు అతని అలవాటును తెలుసుకోలేరు. ఎప్పుడూ మాట్లాడేవాడి గొంతు శబ్దంగా మారిపోతుంది, అప్పుడప్పుడు మాట్లాడేవాడి గొంతు ఆదేశంగా మారుతుంది. చాణక్యుడంటాడు, ఒక వ్యక్తి నిజమైన విలువను అర్థం చేసుకోవాలంటే అతను మౌనంలో ఎలా ఉంటాడో చూడు. అతను అస్థిరంగా ఉన్నాడా, తనని తాను రుజువు చేయడానికి ప్రయత్నిస్తున్నాడా, మళ్లీ మళ్లీ మాట్లాడాలని చూస్తున్నాడా? మౌనాన్ని భరించలేనివాడు లోపల బలహీనుడు. మౌనంలో కూడా స్థిరంగా ఉండేవాడే నిజమైన ఆటగాడు. కాబట్టి నీ జీవితాన్ని సేఫ్గా, బలంగా, ప్రభావవంతంగా మార్చాలంటే ఈ 4 విషయాలతో పాటు ఇంకో అలవాటు పెంచుకో. తక్కువ రియాక్ట్ అవ్వు. ప్రతిదానికి రియాక్ట్ కావద్దు. ప్రజలు ఉద్దేశపూర్వకంగా నిన్ను రెచ్చగొడతారు, నీవు వాళ్లు వినాలనుకున్న మాటలు చెప్పాలని. నీవు మాట్లాడగానే ఆట వాళ్ల చేతుల్లోకి వెళ్ళిపోతుంది. చాణక్యనీతి అంటుంది, శత్రువును మాటలతో కాదు, ఓపికతో ఓడిస్తారు.
నీవు రియాక్ట్ అవ్వకపోతే ఆ ఆట ఆగిపోతుంది. ఇంకొకరు అస్థిరులవుతారు. వాళ్ళు నీ ఆలోచనలు ఏమిటో అర్థం చేసుకోలేరు. ఈ గందరగోళమే వాళ్ళ ఓటమి మొదలు. ఇప్పుడు ఇంకో కఠిన సత్యం అర్థం చేసుకో. ప్రపంచంలో చాలామంది నిజం తెలుసుకోవాలనుకోరు. వాళ్లకు కన్ఫర్మేషన్ మాత్రమే కావాలి. వాళ్ళు నిన్ను ప్రశ్నించడం నిన్ను అర్థం చేసుకోవడానికి కాదు, నీవు వాళ్ళు ఆలోచించిన దాన్ని కన్ఫర్మ్ చెయ్యాలని. నీవు ఎక్కువ మాట్లాడితే నీవే వాళ్ల ట్రాప్లో పడతావు. అందుకే చాణక్యుడంటాడు, ప్రశ్న కంటే జవాబు మరింత ప్రమాదకరం. ప్రతి ప్రశ్నకీ ఒక ఉద్దేశ్యం ఉంటుంది. నీ జీవితంలో ముఖ్యమైన విషయాలను దాచడం నేర్చుకుంటే నీ గుర్తింపు క్రమంగా మారిపోతుంది. ప్రజలు నిన్ను చదవలేరు. నీవు ఎక్కడికి వెళుతున్నావో అర్థం చేసుకోలేరు. ఊహల్లో ఉండేవాడు ఎప్పుడూ ఇతరుల అదుపులోనే ఉంటాడు. నిజమైన శక్తి ఊహల నుంచి బయటపడినప్పుడే వస్తుంది. నీవు గమనించి ఉంటావు, కొందరు ఎక్కువ మాట్లాడకుండానే ముందుకు వెళుతుంటారు. వాళ్ళు తమ శ్రమ గురించి గొప్పలు చెప్పరు, ఇబ్బందుల గురించి ఫిర్యాదు చెయ్యరు. ఒక్కసారిగా చూసేసరికి వాళ్ళు చాలా దూరం వెళ్ళిపోయి ఉంటారు. అప్పుడు ప్రజలంటారు, ఎప్పుడింత దూరం వెళ్లాడో తెలియలేదే. ఇదే చాణక్య నీతి ప్రభావం. శబ్దం లేకుండా ఉంటే ప్రజలు నిన్ను మెచ్చుకుంటారు. మెచ్చుకున్నప్పుడు నీకు ఇంకా ఎక్కువ సమయం సన్నాహాలకు దొరుకుతుంది. చాణక్యుడంటాడు, తనని తక్కువగా చూపించుకోవడం నేర్చుకున్నవాడే అత్యంత రక్షణలో ఉంటాడు. ఇది నీవు నీలో తక్కువగా భావించమని కాదు, నీ బలాన్ని బయట చూపించకు అని. నీ తెలివిని ఖడ్గంగా కాకుండా డాల్గా వాడు. ఖడ్గం కనిపిస్తుంది, విరిగిపోతుంది. డాల్ నిశ్శబ్దంగా కాపాడుతుంది. ఇప్పుడు ఇంకో లోతైన విషయం. మౌనమంటే కేవలం మాట్లాడకపోవడం కాదు, అది మానసిక స్థితి. మౌనమంటే లోపలి శాంతి. లోపల శాంతి ఉంటే బయటి అల్లాడటం నిన్ను తాకలేదు. నిన్ను టీజ్ చేసినా, రెచ్చగొట్టినా, అవమానించినా నీవు స్థిరంగా ఉంటావు. ఈ స్థిరత నీ ముఖంలో, నడకలో, కళ్లలో కనిపిస్తుంది. అప్పుడు ప్రజలు నీ ముందు జాగ్రత్తగా మాట్లాడతారు, తెలియకుండానే. చాణక్య నీతి అంటుంది, ఓపిక ఉన్నవాడికి అన్నీ ఉంటాయి. ఓపిక తప్పు అడుగులు వెయ్యకుండా ఆపుతుంది. ఓపిక నీ కార్డులను టైంకు ముందు చూపించకుండా కాపాడుతుంది. ఓపిక ఇతరుల తప్పులను చూసే ఛాన్స్ ఇస్తుంది. ఇతరుల తప్పుల నుంచి నేర్చుకునేవాడు తాను తప్పు చేయాల్సిన పని లేకుండా పోతుంది. ఇప్పుడు ఆలోచించు, నీవు అంతా చెప్పేస్తే, అన్ని ఎమోషన్స్ చూపిస్తే, అన్ని ప్లాన్స్ బయటపెడితే ప్రజలు నీ జీవితంలోకి సులభంగా వచ్చేస్తారు. ఈ దూరం నీకు ఎమోషనల్ ఫ్రీడమ్ ఇస్తుంది. చాణక్యుడంటాడు, దూరం అహంకారం కాదు, సెక్యూరిటీ. అందరినీ దగ్గరకు రానివ్వడమంటే సెల్ఫ్ డీగ్రేడేషన్. కొందరు దగ్గరకు వస్తారు నీ వీక్నెస్ చూడడానికి, కొందరు నీ సక్సెస్ నుంచి బెనిఫిట్ తీసుకోవడానికి, కొందరు సరైన టైంలో నిన్ను పుష్ చేయడానికి. అందుకే నీ వరల్డ్ డోర్స్ అందరికీ ఓపెన్ చెయ్యకు. ఇంకో ముఖ్యమైన పాయింట్, నీవు తక్కువ మాట్లాడితే ప్రజలు నీ గురించి అన్ని రకాలుగా కామెంట్ చేస్తారు. కొందరు ఆరోగెంట్ అంటారు, కొందరు సీక్రెటివ్ అంటారు, కొందరు కవర్డ్ అంటారు. కానీ చాణక్య సూక్తి, పీపుల్ ఒపీనియన్స్ మీద నీ డెసిషన్స్ బేస్ చెయ్యకు. ప్రజలు వాళ్ళు చూసినది మాత్రమే చెప్తారు, ట్రూత్ కాదు. ట్రూత్ తెలిసిన వాడికి ఎక్స్ప్లెయిన్ చేయాల్సిన అవసరం లేదు. ఫియర్ ఉన్నవాళ్లే ఎక్స్ప్లెయిన్ చేస్తారు. చాణక్యుడు చాలా డీప్గా ఒక విషయం చెప్పాడు. వాడికి స్పీక్ చేసే పవర్ ఉన్నప్పుడు కూడా సైలెన్స్ చూస్ చేయడమే రియల్ టెస్ట్. సైలెన్స్ చూస్ చేయడం ఈజీ కాదు. అందుకు పేషెన్స్, సెల్ఫ్ కంట్రోల్, సెల్ఫ్ కాన్ఫిడెన్స్ కావాలి. కానీ దాన్ని సాధించిన వాళ్ళు క్రమంగా ఇతరుల కంట్రోల్ నుంచి ఫ్రీ అవుతారు. నీవు గమనించి ఉంటావు, సెటిల్డ్ అయిన వాళ్ళు ఓవర్ రియాక్ట్ చెయ్యరు, అంతా హార్ట్కి తీసుకోరు. వాళ్లకు తెలుసు, అన్ని మాటలు నిజం కావు, అన్ని ఆరోపణలు కరెక్ట్ కావు, అన్ని ఒపీనియన్స్ ఇంపార్టెంట్ కావు. వాళ్ళు ఏది ప్రయారిటీ చెయ్యాలో, ఏది లెట్గో చెయ్యాలో చూస్ చేస్తారు. ఈ కామ్నెస్ వాళ్లను బలంగా చేస్తుంది. సో ఫ్రెండ్, గుర్తుంచుకో, ప్రపంచం ఎప్పుడూ గట్టిగా అరిచేవాళ్లను, గొప్పలు చెప్పేవాళ్లను, తమ జీవితమంతా ఓపెన్ బుక్లా చూపించేవాళ్లను త్వరలోనే మరిచిపోతుంది. కానీ నిశ్శబ్దంగా, మౌనంగా, తమ బలాన్ని లోపలే దాచుకొని సరైన సమయంలో ఆట మార్చేవాళ్లను చరిత్ర ఎప్పటికీ మరిచిపోదు. ఆ సింహం గర్జించదు, కాని అడవి మొత్తం దాని భయంతో నిండిపోతుంది. నీవు కూడా అలాంటి వాడివవ్వు. ఈ 4 రహస్యాలను, నీ బలహీనతలు, భవిష్యత్తు ప్లాన్స్, ఆర్థిక స్థితి, నిజమైన దుఃఖం ఎవరికీ చెప్పకుండా నీ హృదయంలోనే భద్రంగా దాచుకో. అవి బయటికి రాకుండా ఉంటే నీ బలం రోజురోజుకు పెరుగుతూ పోతుంది. ఎవరూ నిన్ను పూర్తిగా అర్థం చేసుకోలేరు. అర్థం కానిదాన్ని ప్రపంచం భయపడుతుంది. ఆ భయమే గౌరవంగా మారుతుంది. ఆ గౌరవమే నీ నిజమైన శక్తిగా మారుతుంది. ఇక నీ జీవితం ఒక రహస్య ఆయుధంలాంటిది, కోశంలో దాచబడిన ఖడ్గంలాంటిది. బయటికి తీయకముందే శత్రువు భయపడాలి, తీసిన తరువాత
గెలుపు ఖాయమవ్వాలి. ఇప్పుడు నీవు ఎంత తక్కువగా ప్రపంచానికి తెలుస్తావో అంత ఎక్కువగా నీవు గెలుస్తావు. అదే చాణక్యుడి నిజమైన రహస్యం. అదే నీ కొత్త జీవిత మార్గం. వీడియో నచ్చితే లైక్ చెయ్యి. నీకు నచ్చిన వాళ్లతో షేర్ చెయ్యి. కామెంట్లో చాణక్య అని రాయి. నీ లోపలి బలం ఇప్పుడే మొదలైందని నాకు తెలియనివ్వు. మళ్ళీ కలుద్దాం. నీ గెలుపు శబ్దం లేకుండా వినిపించే వరకు. జై హింద్.